వాడు తాగుడుకు అలవాటైండు. ఉన్నది అమ్ముకొని తాగినాక రేపు మా సాగు ఖర్చు అన్న ఎట్లా చెప్పు? దడవతలు పెట్టుకోవద్దా? పంచాయతీ అంటే తాగిపిచ్చుడు ఉంటుంది, వాళ్ళకి మాట్లాడు ఉంటుంది. వాళ్ళకి ఏమైనా ఖర్చు పెడితేనే కదనే మన దిక్కు మాట్లాడేది. నా తీర్మానం నాకే చేయాలి. అరే రాజు, మీ అమ్మ బాపు మస్తు బాధపడుతుందిరా. చిన్నదానికే పంచాయతీ దాకా తెచ్చినామని ముఖం చూపెట్టలేక ఇంట్లోనే ఏడుస్తుంది. తల్లిదండ్రులను బాధ పెట్టదు, బతుకు ఆగం చేసుకోండి. అరే రాజు, ఎందుకు ఫికర్ చేస్తున్నావురా? జగ్గన్ అన్నీ చూసుకుంటాడు, ఏం పరిశాన్ కాకు. అరే ఏం మనిషివిరా, ఛీ! ఆ అయ్యవ సావుకు నువ్వే కారణం. ఇప్పటికైనా మారు. అవుగాని మనం బోర్డు జరంతా లేట్ అయితే ఇల్లంతా కాలిపోయేది. సందకల పైసలు, జాగా కాగితాలు, పాస్బుక్లు ఉన్నాయి. అవి మీ బామ్మర్దికి ఇచ్చిన, నీ ఇంట్లో పెట్టమని చెప్పేసి. నువ్వు అనుకున్నట్టు అయిందిరా, నీ అయ్య వదొచ్చారు. ఇప్పుడు తెలుస్తుందిరా నీకు జీవితం కాదంటే ఏంటిదో. అయ్య ఉంటే ఎట్టుంటుంది, లేకపోతే ఎట్టుంటుంది. నువ్వు గదే తాగి తిరుగుడు పెట్టినావనుకో, మున్పర్లేక నీ అయ్యవ లేరు. ఇయ్య నీకు ఎంత ఇబ్బంది పెట్టినవారు వాళ్ళను. వాళ్ళు తెలందాకా పొద్దాక కష్టం చేసి రూపాయి సంపాదించుకొచ్చి నీకు ఇస్తే తాగినవు, ఇది తినాలు, తిరిగినవు. కానీ ఇప్పుడు లేరురా వాళ్ళు ఇయ్య నీకు. ఇప్పటికైనా మంచి బుద్ధి తెచ్చుకొని వాళ్ళ కడుపులో ఉన్నందుకు మంచిగా మారు. నీకు పుణ్యం ఉంటుంది, వాళ్ళకి పేరు దక్కుతుంది. ఇక లేకపోతే ఆ దేవుడు కూడా మార్చలేరా నిన్ను. నీ అయ్యవ ముఖం చూసి, నీ భార్య ముఖం చూసి ఇప్పటిదాకా నీకు పైసలు ఇచ్చిన, కానీ ఇప్పుడు ఇచ్చే ఆలోచన నాకు లేదు. నువ్వు తీసుకున్న ఆలోచన కూడా చేయకరా. నీదో బతకారా, ఉండాలరా భూమి మీద అక్కడ కొడుకులు. రాజుగా, పంచాయతీ వద్దు, ఏమొద్దు, నీ జాగా నీకే ఉంటుందన్న వినకుండా బజార్లో భాగవతం మారుతుంది. బరువైన బాధ్యత బతుకు తిత్తది, బాధ్యత లేని బతుకు బలుపశు అవుతుందిరా. నీకు పానం పోసిన వల్ల పానం తిత్తి కదరా. నా కోడలు తెలివి కల్లదని వాడిని దారిలోకి తెస్తుంది, తెలివి కల్లోని చేస్తుందని నీ మామ మా తమ్ముడు అనేటోడు మొగలి మాటలేని, మంది మాటలేని కుటుంబాన్ని నాశనం చేసుకున్నావు బిడ్డ. వాని మాటలు, వాని గుణం మాకెరక. చేసుకున్న దానివి నీకెట్లా, నీకు తెలియదు, నీకే తెలియదు ఎట్లా.
ఏడవకు బిడ్డ, ఏం చేస్తావు? దేవుడు రాసిన రాదని అంతే ఉంది, ఏం చేయలేవు. ఏడవకు, నిమ్మలంగా ఉండు. ఏడితే ఏం లాభం? భగవంతుడు రాసిందే గంతని. ఎట్లా నిమ్మలంగా ఉండాలమ్మా? తెలిసినోడు మాట మాట్లాడబట్టే, తెలియనోడు మాట మాట్లాడబట్టే. మా అత్త మనకు మాటలు చెప్తుంటే అర్థం లేని మాటలు చెప్తుందని నా చేతులని నేనే చంపుకుంటానే. నేను ఇట్లా మొగ్గులు చూపించాలి మందికి, వాళ్ళొక్కటి మీరొక్కటి కాదు కదనే. నేనెట్లా పెట్టినట్టు బిడ్డ, నేను పెడతాను. ఒక మంది అన్నారని నువ్వు ఎట్లా, వాళ్ళ రాత ఎట్లుందో అట్లే దేవుడు రాసిన రాత. నువ్వేం చేయవు, నేనేం చేయ, అంతే ఉంది. వాళ్ళ హౌస్ భూమి మీద వాళ్ళు వేయిండ్రు, వాళ్ళు వేయినప్పుడు మీరెట్లా చంపినట్టే. ఏడవకు, ఏడవకు. రాజు, అన్నీ దగ్గరుండి చూసుకున్నాం. మీ అబ్బాయి సాగు ఖర్చు 20,000 దాకా వచ్చిందిరా. ఉండరా, ఆగు. ఒప్పురోలం మంచి చెడు చూసుకోవాలి కదరా. సరే కానీ ఆ పేపర్లు సంతకాలు ఉన్నాయి, జాగ్రత్త పెట్టు. నేను అడిగినప్పుడు ఇచ్చావు అనుకో, ఒక పని అయిపోతుంది. ఏమంటావు? సరేనా? జాగ్రత్త. రారా, టికెట్ అయితే పోదురా. పోతున్నా. ఏమైంది? చీకటి అవుతుంది, ఇంకెంతసేపు? నడుగురు పోదాం రారి. మీరు కూడా రారి, నడుగు పోదాం రారి. ఈడు ఏం చేస్తారు ఇంకా? పరి అరే రాజు, అన్నా రంజీలు ఉన్నావు, ఓ పెగ్గేద్దాం కానీ అట్లా అంజన్ హోటల్ దిక్కురారా. లేదన్నా, నేను బయటికి రావద్దు కదనే. అరే అవు కదరా, మర్చిపోయినా. సరే మెల్లగా అట్లా ఇంటెనక దిక్కురా, అటు తీసుకొని వస్తా. ఇంటెనక కూర్చుందాం. మెల్లరా అట్రా. సరేరా. తమ్మి, ఒక్కని కూడా బాధ్యత లేదురా. అవ్వాయి వచ్చిన రంజీలు ఉన్నాడు, ఇంత మందు తాగిపిద్దామనే ఆలోచన లేదురా మనకి. ఇంత బెకారుగా ఉన్నారా. తమ్మి ఇటు తీసుకురా బీర్లు. ఉంటాను. పెడతాం, తాగు. వద్దన్నా. అరే తాగు తమ్మి, తాగు. వద్దన్నా. చల్లగా తాగి మంచిగా వండుకో తమ్మి. పడు, తాగు. తాగబుద్ధి అవుతాడు, తాగబుద్ధి అవుతాడు. తాగితే అదే పోతే తాగు తమ్మి, తాగు 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 తమ్మి. అన్నా కావాలి, నాకు డబ్బే కావాలి. నీకు రాసి ఇచ్చేస్తా. ఉండు తమ్మి, తొందరపడ. నీకే ఇస్తానా? నీకే ఇస్తా. ఉండు తమ్మి, ఆగు. ఒక్కడు కూడా నన్ను మంచిగా చూస్తాను. నేను ఉన్న తమ్మి, ఆగు. తొందరపడ, కాదు. ఒక్కరే నన్ను చూస్తున్నారా? మెల్లగా మెల్లగా తమ్మి. ఇలా కూర్చో మెల్లగా కూర్చో. అన్నా, నీకు పేపర్లు తెచ్చిస్తా, తీసుకో. రేయ్ రాజు లెక్క బతకాలంటే రాజనీతి తెలిసి ఉండాలిరా. రందిలా పడితే రాజు కావు, ఏం కావు. వింటున్నావా? నువ్వు అనుకున్న ఫారిన్ సరుకు దాక్కుంటూ స్విమ్మింగ్ పూల్లో కాళ్ళు పెట్టి ఎంజాయ్ చేయాలంటే రేయ్ నా మాటినరా. లేదంటే ఈ 90లు బీలు దాక్కుంటా గీన్నే ఉండాల్సి వస్తుంది. ఇక డబ్బే కావాలన్నా, నాకు డబ్బు కావాలి అన్నా. జాగా మన పేరు మీద అవుతుందా? ఎందుకు తమ్మి, కాగితాలు ఇచ్చి అరుచుకున్నాం అనుకో, వారం లోపల మన పేరు మీద అయిపోతుంది తమ్మి. సరే అన్న, నువ్వు పనులు ఖచ్చితంగా తమ్మి. నేను ఇప్పుడే ఫోన్ చేస్తా.
ఇంట్లో వారం రోజులు అయితే అంత అయిపోతుంది. కాయలు తెచ్చినకిత్తా. ఓకే తమ్మి. నేను అందరూ తక్కువ చేసి చూస్తారు కదా, నేనేందో చూపిస్తా. జాగ్రత్త వెళ్ళేద్దాం. మందుతో కాని పనే లేదు. రే రాజు, ఉదయించే సూర్యుడిలా కొత్త వెలుగు అవుతుందో, పొంగే కెరటాల్లా రాజు ప్రయత్నం మళ్ళీ మొదలవుతుందో, విధి ఆడే ఆటలో ఈ జీవిత గాథ ఇంకెంతకాలం కొనసాగుతుంది.